అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు రథసప్తమి హిందువులకి చాలా అద్భుతమైన పర్వదినం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా హిందువులందరూ ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. గతంలో పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి అభివాదం చేయాలి, ఇటువంటివన్నీ చెప్తే ఏదో అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు మోడర్న్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత వైటమిన్ డి అనేది మనిషికి ఎంతో ఉపయోగం. అలాగే సూర్యుడు శక్తి స్వరూపుడు అంటారు. మరి ఇప్పుడు ప్రపంచమంతా చూడబోతే రాబోయే దశాబ్దంలో సూర్యశక్తితోనే సౌరశక్తితోనే నడిచే విధంగా ముందుకెళ్తున్నాం. సో ఈ సూర్యుడి గొప్పతనాన్ని ప్రపంచంలో అందరికన్నా ముందుగా తెలుసుకున్నది మన హిందువులు. అందుకనే సూర్యుడికి ఒక విశిష్టమైన స్థానాన్ని ఇవ్వటం జరిగింది. ఈ రథసప్తమిని అందరూ హిందువులందరూ సరే సూర్యుడి శక్తిని హిందువులే కాదు అన్ని మతాలకు చెందిన వారు కూడా సూర్యుడి శక్తిని మన్నించవలసిందే, గౌరవించవలసిందే. సో సృష్టి మొత్తానికి ఆరాధ్య దేవుడైన ఇప్పుడు మనం ఎవరైనా మంచి చేస్తే వాడిని దేవుడు అంటాం, చెడ్డ చేస్తే చెత్తనవాడు అంటాం. ఇప్పుడు చాలామందిని మనం అనుకుంటున్నాం కదా, అలాగా. సో మంచి చేసే సూర్యుడిని దేవుడిగా భావించడంలో, మతాలకు అతీతంగా దేవుడిగా భావించడంలో ఎటువంటి దోషం లేదు. సో రథసప్తమి సందర్భంగా మహిళలకు మొత్తం మానవాళికి అందరికీ కూడా నా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక భగవత్ స్వరూపమైన సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది బాబు పనికి మానవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా అమరావతి ఫైల్స్